ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి దివ్యనామంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన గనుడైన ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన పాదాల దగ్గరికి మనం వస్తున్నాం. ఉదయాన్నే లేచిన తర్వాత దేవుణ్ణి వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. నా దేవా వేకువనే నేను వెతుకుతును అని కీర్తనకారుడు చెప్పినట్టుగా అన్ని పనులు ప్రక్కన పెట్టి ఉదయాన్నే లేచిన తర్వాత దేవునిలో కాసేపు మనం గడపగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. ఓ దేవుని సేవకుడు ఇలా అంటాడు, దేవుని గ్రంథాన్ని మూసి ఉంచినవాడు దేవుడు తెరిచిన జ్ఞాన ద్వారాల్లో ప్రవేశించలేడు అంటాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని మూసి ఉంచేవానికి దేవుని జ్ఞాన ద్వారాలు తెరవబడవు అన్నాడు. వాక్యము ద్వారా మాత్రమే దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటాం. బైబిల్ని పఠించడం ద్వారా, బైబిల్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క జ్ఞానమును, ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికను స్పష్టంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టే బైబిల్ని ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి, ప్రతిరోజు చదవాలి. దేవుని లేఖనంలో ఎన్నో వాగ్దానాలు రక్షించబడిన మనందరి కోసం పొందుపరచబడి ఉన్నాయి. మనం దేవుని బిడలం కదా, ఆయన స్వాస్యం కదా. ఆయన స్వాస్యమైన వారికి దేవుడిచ్చిన వాగ్దానాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 113వ కీర్తన 7-8 వచనాలు మనం చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. Psalm 113 and verses 7 and 8. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని నమ్మి, ఈ వాగ్దానాన్ని విశ్వసించి అనేక మంది ఈ రోజున ప్రపంచంలో దేవుని చేతిలో చాలా బలంగా వాడబడ్డారు. దైవజనులు బిల్లీ గ్రేహం గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. ఆయన అమెరికా దేశంలో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన బాల్యము చాలా పేదరికంలోనే కొనసాగింది. వారి కుటుంబంలో ఏది నెరవేర్చబడాలన్నా దానికోసం చాలా ప్రయాసపడాల్సిన పరిస్థితిలో వారు ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా వారి పేదరికాన్ని బట్టి కృంగిపోకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. ప్రార్థన చేయడం, లేఖనాలను పఠించడం, దేవుణ్ణి నమ్మకంగా వెంబడించడం, యథార్థమైన మనసుతో దేవుని సేవించడం వలన దేవుడు ఆ కుటుంబాన్ని క్రమక్రమముగా అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ప్రపంచానికే దీవెనకరంగా చేశారు. దైవజనుడు బిల్లీ గ్రేహం గారి యొక్క కుటుంబం ద్వారా ఈ రోజున ప్రపంచంలో అనేక మంది సత్యసువార్తను వింటున్నారు. ఆయన గతించిపోయారు. ఆయన బిడలు, వారి బిడలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సువార్త ప్రకటించడానికి కారణం దేవుడు వారిని లేవనెత్తి ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా పెంట కుప్పం మీద కూర్చున్న అనుభవం నీలో ఉందేమో. కట్టిక దారిద్రత, పేదరికం, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బహుశా నీవు ఉన్నావేమో. దేవుడు నిన్ను మొదటగా ఆధ్యాత్మికంగా ఆయన దీవిస్తాడు. రెండవదిగా ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, ఎన్ని ప్రతికూలతలు నీ జీవితంలో ఉన్నా నిన్ను బలపరిచి లేవనెత్తి తన మహిమ కొరకు నిలబెట్టాలనే. దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఆయన నామం మహింపరచబడాలనే. అక్కడ 2 మాటలు జాగ్రత్త మనం గమనించాలి. ఆయన లేవనెత్తువాడు మరియు పైకెత్తువాడు అనే మాట. కేవలం లేవనెత్తడం మాత్రమే కాదు, ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఆయన దరిద్రులను, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు. లేఖనాలను పరిశీలన చేస్తే ఎంతోమందిని దేవుడు లేవనెత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు యెషయి కుమారుడిగా బెత్లెహేములో పుట్టినప్పటికీ కూడా అతడు ఒక మందను మేపే వ్యక్తిగా యవన కాలంలో గొర్రెల దగ్గర పెట్టబడ్డాడు. సమూయేలు యెషయి ఇంటికి వచ్చినప్పుడు, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడని చెబితే అందరినీ తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెట్టాడు, కానీ దావీదును మాత్రం తీసుకురాల. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగేంత వరకు కూడా దావీదు తండ్రి గుర్తు రాలేదు. కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ దావీదు తృణీకరించబడిన వాడిగా, అసలు జ్ఞాపకములో లేని వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు దావీదును ఎన్నుకొని 40 సంవత్సరాల ఇశ్రాయేలు జీవితంలో దావీదు పాలన ఒక సువర్ణ పాలనగా దేవుడు తీర్చిదిద్దాడు. వాట్ ఎన్ ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్! అది ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం. దావీదు జీవితాన్ని చదువుతున్న ప్రతిసారి మనందరికీ స్ఫూర్తి రావడానికి కారణం ఏంటో తెలుసా? అంచెలంచెలుగా దావీదును నిలవబెట్టి దేవుడు ఇచ్చిన అవకాశాలను దావీదు సద్వినియోగం చేసుకోవడం ద్వారా, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, ఆయన యందు శ్వాసం ఉంచడం ద్వారా నా దేవుడు జీవం గలవాడని దావీదు నమ్మాడు. కాబట్టే అనేక సందర్భాల్లో దావీదుకు దేవుడు అఖండమైన విజయాన్ని ఇచ్చి తన మహిమ కోసం నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును చూసి ఏడుస్తున్నావా? వెస్లీ గారు, మా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి, బంధువులందరూ దూరం అయిపోయారు, స్నేహితులు ఎవరు మాకు లేరు,
అందరూ మమ్మల్ని తక్కువగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, హీనంగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు అని ఒక దుఃఖం, వేదన నీ జీవితంలో ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మంచివాడు. ఆయన నేను లేవనెత్తువాడు. నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు ఆయన. ఖచ్చితంగా మేలు చేయడంలో ఆయన మించిన వారు లేరు. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయని లేఖనంలో రాయబడింది. నిన్ను బలపరిచి లేవనెత్తి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకి లేవనెత్తే దేవుడు నాయన, దీనిని లేవనెత్తే దేవుడు ప్రభువా, బలపరిచి వాడుకునే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశం వింటున్న మా ప్రియులందరినీ బలపరిచిన మహిమతో నింపండి. స్వస్థత లేని వరకు స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వరకు విడుదల దయచేయండి. సమృద్ధిని జీవం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.